ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. గ్రహణము 7వ తేదీ ఉంది. అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే ఏమి చేసుకోవాలి. గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం, సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి. అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం. మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే 11 గంటల రాత్రి, అంటే 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారితే 8 అనగా 2 గంటల 25 నిమిషాలకు అవుతుంది. ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు, పగల సమయం ఉంటే లేనట్టు. రైట్. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది, ఎటువంటి విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి, దానాలు ఏమి ఇవ్వాలి, ఏ దేవతారాధన, ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారు గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది కాబట్టి 7వ తేదీ నుంచి 41 రోజుల పాటు బ్యాంక్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, లేదా ప్రధానంగా ఇక్కడ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, రెండవది లాంగ్ జర్నీ చేసేటప్పుడు, తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో 9వ స్థానంలో గ్రహణం కాబట్టి ఈ 3 అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సంతానం ఎవరైనా ఉన్నారు, మీ సంతానానికి ఏదైనా వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే విషయంలో కానీ, మీ మనవడి విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉంటుండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మనవడి స్థానం అనేటువంటి 9వ స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే మీ యొక్క సంతానం విషయంలో ఐవీఎఫ్లో ఐయుఎల్ చేయించుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా అగ్రిమెంట్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించమని చెప్పాలి. మిథునం వారు, మిథున లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది గ్రహం అనేది ఎక్కువగా రాశిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఈ కుంభంలో మనకి గ్రహణం జరుగుతున్నప్పటికీ దాని కోణస్థానమైనటువంటి మిథునానికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, శ్రీమాత్రే నమః అనే మంత్రం, లేదు మీకు ఏదైనా మీ గురువుల నుంచి మూల మంత్రాన్ని మీరు పొందారు, అది కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి మనం మిస్ అవుతుంటాం కొన్ని అంటే కొన్ని వస్తువులు కావచ్చు, అటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు నీటి ప్రదేశానికి ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇది జలరాశిలో జరుగుతుంది గ్రహణం అనేటువంటిది కాబట్టి. అయితే వీరికంటే కూడా కర్కాటకం వారికి ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం, నీటి గండాలు లాంటివి అష్టమ స్థానం అవుతుంది కాబట్టి. కాకపోతే లాంగ్ జర్నీస్ వెళ్ళి అక్కడ ఏదైనా నీటికి సంబంధించి చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేటువంటిది వహించాలి. అయితే మీరు నిత్యము శ్రీమాత్రే నమః మంత్రం కానీ, అదేవిధంగా ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు కాబట్టి ఉన్న దాని ప్రభావం దుర్గానామాన్ని చేయడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది భయపడుతుంటారు, గ్రహణం ఏంటి అనేటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి. సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు, రాహుకేతువులు కూడా సమయానికి సూచన. రాహు అంటే ఆశ, కేతు అంటే మోక్షము. రాహు అంటే రాబోయే సమయం, కేతు అంటే అయిపోయిన సమయంగా తీసుకుంటారు. రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ తిథి, ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది, ఈ మాసం మారింది, ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ 4 అంటే సమయాన్ని సూచించేవారు. అదేవిధంగా మనకి లలితహాస్యనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములుగా అని చెప్తూ ఉంటారు. అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం. కాబట్టి
ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని, ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది, రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి గ్రహణం ఉంది, గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది, కొంతమందికి కొంత జాగ్రత్త. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి 41 రోజులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం. గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు, అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు, ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకుని అందులో నెయ్యి ప్యాకెట్, గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేకపోతే వేరే నెయ్యి ఏదైనా సరిపెట్టి బియ్యము, నువ్వులు, మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది. ఈ 4 పదార్థాలు దక్షిణ. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే, మీరు ఏదైతే దానం ఇస్తారు, ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు, నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు, మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి, కొన్ని గంటల సేపు కూర్చొని. ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు, కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు. అది మన ఇష్టం, మీరు 100 ఇస్తారా, 200 ఇస్తారా, 500 ఇస్తారా, మీ స్తోమత బాగా కోటీశ్వరులు అయితే 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు, చెప్పలే. బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు, ఇట్టే ఉంది అంటే వాళ్ళు ఏమి వద్దన్నారు, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది. రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో 7 o'clock లోపల, మీరు 7-8 లోపల మీరు గుర్తుంచుకుంటే మంచిది. మ్యాక్సిమం 8:30 లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి. అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు, మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు, పట్టు స్నానము, విడుపు స్నానం చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, నన్ను పర్సనల్గా ఏమంటే అర్ధరాత్రి అయిపోతుంది కదా, ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు. మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ, ఏదైనా కత్తిరించడం కానీ, ఈ గర్భం మీద కొంతవరకు కొంతమంది దూరం పెడుతున్నారు పోకుండా ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ గంటన్నర 2 గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు, ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు, అందులో సందేహం లేదు. ఎవరు ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్, గ్రాసము, బియ్యపు పిండి, మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకు తినిపించవచ్చు, ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే. అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి, సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు. ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడాలని కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి, అన్ని విధాలకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.